హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి 9 రకాల హోమ్ మేడ్ స్నాక్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది ఉడికించిన ఎగ్స్. కోడిగుడ్లలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉడికించిన గుడ్లను ముక్కలుగా కట్ చేసి మిరియాల పొడి, ఉప్పు కలిపి స్నాక్స్ టైంలో తినొచ్చు. రెండవది మసాలా శనగలు. ఉడికించిన శనగలను కొద్దిగా ఆలివ్ ఆయిల్లో ఉప్పు, కారం వేసి వేయిస్తే మసాలా శనగలు రెడీ అవుతాయి. మసాలా శనగలు తింటే ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా అందుతాయి. మూడవది పనీర్ బటర్ బ్రెడ్ టోస్ట్. బ్రౌన్ బ్రెడ్కు 1 లేదా 2 చెంచాల పీటర్ బటర్ రాసి తింటే ప్రోటీన్ బాగా అందుతుంది. బ్రెడ్ మీద అరటిపండు ముక్కలు కూడా యాడ్ చేయవచ్చు. నాలుగవది పనీర్ టిక్కా. పనీర్ ముక్కలకు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కలిపి మ్యారినేట్ చేయాలి. వీటిని పాన్ మీద ఫ్రై చేసుకుంటే పనీర్ టిక్కా రెడీ. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఐదవది డ్రై ఫ్రూట్ మిక్స్. సాయంత్రం సమయంలో స్నాక్స్గా తినేందుకు డ్రై ఫ్రూట్ మిక్స్ బాగుంటుంది. బాదం, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ విత్తనాలు కలిపి తింటే కావలసినటువంటి ప్రోటీన్ అందుతుంది. ఆరవది సోయా చంక్స్. ఉడికించిన సోయా చంక్స్ మీద కాస్త ఉప్పు, కారం చల్లి స్నాక్స్గా తినొచ్చు. సోయా చంక్స్ తింటే ప్రోటీన్ బాగా అందుతుంది. ఏడవది మొలకల సలాడ్. పెసలు, శనగలు, మొలకల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు యాడ్ చేసి సలాడ్ తయారు చేయాలి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్ బాగా అందుతుంది. ఎనిమిదవది ఓవర్ నైట్ ఓట్స్. ఓట్స్లో పాలు, పెరుగు, చియా విత్తనాలు, పీనట్ బటర్ వేసి రాత్రంతా నానబెట్టండి. వీటిని తర్వాతి రోజు స్నాక్స్ టైంలో తింటే మన శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ బాగా అందుతుంది. తొమ్మిదవది చిక్కీలు. వేరుశనగలు, బెల్లంతో చిక్కీలు తయారు చేస్తారు. వీటిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట తినేందుకు ఈ చిక్కీలు చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, విన్నారు కదండి, ప్రోటీన్ ఎక్కువగా ఉండి మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోగలిగే 9 రకాల స్నాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.